సో లాస్ట్ క్లాస్లో కెపాసిటర్ కాంబినేషన్స్ డిస్కస్ చేసుకున్నాం. సో కెపాసిటర్ కాంబినేషన్ ఎందుకోసం డిస్కస్ చేసుకోవాలి? బ్యాటరీ అంటేనే కెపాసిటర్ కాంబినేషన్ కదా. సో అందులో పాసిబిలిటీస్ అన్ని డిస్కస్ చేసాం. అంటే దాని అర్థం ఏంటి? కెపాసిటర్ సిరీస్లోనైనా కెపాసిటర్స్ ప్యారలల్లోనైనా. సో కెపాసిటర్ సిరీస్లో అయితే 1/C ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 అని డిస్కస్ చేసాం. అదే ప్యారలల్లో అనుకుంటే C ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3 అని లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనకి జనరల్లీ కెపాసిటర్ అరేంజ్మెంట్ని తీసుకొని డైఎలక్ట్రిక్స్ అనే టాపిక్ చెప్పుకోవాలి. సో డైఎలక్ట్రిక్స్ అంటే ఏంటి, అవి ఏ రకంగా ఉంటాయో ఈ క్లాస్లో డిస్కస్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్కి మనం ఈక్వేషన్ని కూడా తెచ్చుకోవాలి. సో ఇప్పుడు డైఎలక్ట్రిక్స్ అనే టాపిక్ చూద్దాం. డైఎలక్ట్రిక్స్. సో డైఎలక్ట్రిక్స్. సో ఇక్కడ మనం డైఎలక్ట్రిక్స్ అనే టాపిక్ చూడాలి. సో ఒకసారి కెపాసిటర్ అరేంజ్మెంట్ ఒకసారి చూద్దాం. సో కెపాసిటర్ అరేంజ్మెంట్ ఒకసారి డిస్కస్ చేసినట్టయితే జనరల్లీ పాజిటివ్ ప్లేట్, నెగటివ్ ప్లేట్, పాజిటివ్ ప్లేట్, నెగటివ్ ప్లేట్ సెపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ d అయితే మనం దాన్ని కెపాసిటర్ అని చెప్పుకున్నాం అవునా. సో అది కెపాసిటర్ ని C అనే లెటర్ తో డినోట్ చేస్తామని, దానికి యూనిట్స్ వచ్చేసి ఫారెడ్ అంటే క్యాపిటల్ F అని ఎక్కడైనా కనబడితే కెపాసిటర్ అని లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ చెప్పుకున్న విషయమే. బట్ కానీ ఈ ప్లేట్స్ కి మధ్యలో సమ్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ ఉంటాయి. ఈ ప్లేట్స్ కి మధ్యలో పాజిటివ్ ప్లేట్ కి నెగటివ్ ప్లేట్ కి మధ్యలో ఇన్సులేటింగ్ మెటీరియల్ ప్రెసెంట్ అయి ఉంటుంది. ఇన్సులేటింగ్ మెటీరియల్ పాజిటివ్ ప్లేట్ కి నెగటివ్ ప్లేట్ కి మధ్యలో కన్ఫర్మ్ గా డెఫినెట్ గా ఇన్సులేటింగ్ మెటీరియల్ ప్రెసెంట్ అయి ఉంటుంది. ఆ మెటీరియల్ నే మనం డైఎలక్ట్రిక్ అని చెప్పాలి. యాక్చువల్లీ మెటీరియల్స్ నే 3 టైప్స్ లో క్లాసిఫై చేస్తాం. ఒకటి కండక్టర్స్, 2 ఇన్సులేటర్స్, 3 సెమీ కండక్టర్స్. మాక్సిమం కరెంట్ ఫ్లోని ఎలా చేస్తే అది కండక్టర్స్. అంటే కరెంట్ ఫ్లో ఆ కండక్టర్స్ మెటల్స్ నుంచి కరెంట్ ఫ్లో మాక్సిమం ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 100 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకున్నట్టయితే 100 అవుట్ ఆఫ్ 100 99 ఎలక్ట్రాన్స్ ని ఆ మెటీరియల్ నుంచి వెళ్ళనిస్తే అది కండక్టర్స్. ఓన్లీ 50 మాత్రమే వెళ్ళనిస్తే అది సెమీ కండక్టర్స్. ఓన్లీ 20 లేదా 10 లేదా 5 ఎలో చేస్తే అది ఇన్సులేటర్స్. అంటే అక్కడ మనం ఎలో చేసే నేచర్ ని బట్టి మెటీరియల్ ని డిసైడ్ చేస్తాం. యాక్చువల్లీ డైఎలక్ట్రిక్స్ అన్నా కూడా మనకి ఇన్సులేటింగ్ మెటీరియల్సే. కానీ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ స్పెషల్ బిహేవియర్ కలిగి ఉంటాయి, చాలా స్పెషల్ బిహేవియర్ కలిగి ఉంటాయి. ఇన్సులేటింగ్ మెటీరియల్సే అయినప్పటికీ సంవాట్ స్పెషల్ బిహేవియర్ ని కలిగి ఉంటాయి. ఏంటి ఆ స్పెషల్ బిహేవియర్? ఏంటంటే యాక్చువల్లీ పాజిటివ్ ప్లేట్ కి నెగిటివ్ ప్లేట్ కి మధ్యలో డైఎలక్ట్రిక్ ప్లేస్ చేసాం, బాగానే ఉంది. మరి పాజిటివ్ ప్లేట్ నుంచి నెగిటివ్ ప్లేట్ కి కరెంట్ సప్లై వెళ్ళాలి. ఖచ్చితంగా పాజిటివ్ ప్లేట్ నుంచి నెగిటివ్ ప్లేట్ కి కరెంట్ సప్లై వెళ్ళాలి. అలా వెళ్తేనే ఛార్జింగ్ డిశ్చార్జింగ్ చెప్తాం. మన కెపాసిటర్ మెయిన్ పర్పస్ ఏంటి? ఛార్జింగ్ డిశ్చార్జింగ్. కానీ అలా ఛార్జింగ్ డిశ్చార్జింగ్ అవ్వాలంటే ఖచ్చితంగా పాజిటివ్ ప్లేట్ కి నెగిటివ్ ప్లేట్ కి మధ్యలో కరెంట్ ఫ్లో అనేది జరిగే తీరాలి. ఆ కరెంట్ ఫ్లో జరగాలంటే నువ్వు తీసుకున్న మెటీరియల్ ఏమో ఇన్సులేటింగ్ మెటీరియల్. మరి ఏ రకంగా కరెంట్ ఫ్లో జరుగుతుంది? నేను అడగాల్సిన క్వశ్చన్ క్లారిటీగానే ఉంది, కానీ మీరు చెప్పాలనుకుంది ఏంటంటే నేను మిమ్మల్ని అడగాలనుకుంది ఏంటంటే పాజిటివ్ ప్లేట్ నుంచి నెగిటివ్ ప్లేట్ కి కరెంట్ ఫ్లో అయితేనే, లేదా నెగిటివ్ నుంచి పాజిటివ్ కి కరెంట్ ఫ్లో అయితేనే మనకి ఛార్జింగ్ డిశ్చార్జింగ్ జరుగుతుంది. మధ్యలో నువ్వేమో ఇన్సులేటింగ్ మెటీరియల్స్ ని పెట్టేసావు, అవి ఓన్లీ 20 ఎలక్ట్రాన్స్ ని అలో చేస్తాయి. మరి అలాంటప్పుడు ఛార్జింగ్ 100% ఎలా ఎక్కుతుంది? అంటే ఇక్కడ తీసుకునే డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ చాలా డిఫరెంట్ బిహేవియర్ ని కలిగి ఉంటాయి. అవి ఏంటంటే మీరు ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేశారో ఖచ్చితంగా అవి మనకి సంవాట్ కండక్టర్స్ కిందే పనిచేస్తాయి. అదే దాని డిఫరెంట్ బిహేవియర్. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్ గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసామో, ఇక్కడ డైఎలక్ట్రిక్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడైతే మనం అప్లై చేసామో అప్పుడు డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ సంవాట్ యాక్ట్ యాస్ ఏ కండక్టర్. ఎప్పుడు? when electric field capital E apply. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఖచ్చితంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాపిటల్ E అప్లై చేసినప్పుడు మాత్రమే. అన్లెస్ అండ్ అంటిల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినంత వరకే. ఎప్పుడైతే నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూస్ 0 చేసావో ఆటోమేటికల్ గా ఇది యాజ్ యూజువల్ గా ఇన్సులేటర్ కిందే పనిచేస్తుంది. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
పాజిటివ్ ప్లేట్ నుంచి నెగిటివ్ ప్లేట్ కి కరెంట్ ఫ్లో అవుతేనే మనకి నెగిటివ్ నుంచి పాజిటివ్ కైనా పాజిటివ్ నుంచి నెగిటివ్ కైనా డైరెక్షన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, కానీ వాటి ప్లేట్స్ మధ్య కరెంట్ ఫ్లో అవుతేనే మనకు అక్కడ ఖచ్చితంగా ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ఉంటుంది. ఆ ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనం మధ్యలో ఏమో డైఎలక్ట్రిక్ మెటీరియల్ ని పెట్టేసాం, అబ్స్ట్రికల్ ని పెట్టాం. అబ్స్ట్రికల్ పెడితే మరి ఫ్లో ఎలా జరుగుతుంది? ఫ్లో జరగడం కోసం మీరు ఇన్సులేటింగ్ మెటీరియల్ ని తీసుకుంటారు, కానీ ఆ డైఎలక్ట్రిక్ నువ్వు ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసావో ఖచ్చితంగా సంబౌట్ కొంతవరకు అంటే ఒక 20 ఎలక్ట్రాన్స్ కాస్త సమ్ ఇంక్రీజ్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది, ఒక 40 ఇంక్రీజ్ అయ్యి 20 + 40 60 ఎలక్ట్రాన్స్ ఎలో చేస్తాయి. అస్సలు ఎలో చేయకుండా ఉండడం కన్నా ఒక 60 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలో చేయడం మంచిదే కదా. అందుకని డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ ని చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. అందుకే మీరు బ్యాటరీస్ ని పగలగొట్టి చూస్తే దాంట్లో లెడ్ ఆక్సైడ్ కనబడుతుంది. సో లెడ్ ఆక్సైడ్ ఒరిజినల్ గా అది ఇన్సులేటర్, కానీ నువ్వు ఎప్పుడైతే సప్లై ఇచ్చావో అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడైతే అప్లై చేశారో అప్పుడు ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్ సమ్వాట్ యాక్ట్ యాస్ ఏ కండక్టర్. ఓకే, సో డైఎలక్ట్రిక్స్ కి అంత డిఫరెంట్ బిహేవియర్ ఉంటుంది. అందువల్లే డైఎలక్ట్రిక్స్ ని ఖచ్చితంగా కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో ప్లేస్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఒకసారి కలెక్ట్ చేసుకున్నట్టయితే పాజిటివ్ నుంచి నెగిటివ్ కి కరెంట్ సప్లై వెళ్ళాలి, కానీ అది వెళ్ళకుండా మధ్యలో ఎవరు అబ్స్ట్రికల్ చేస్తున్నారు? డైఎలక్ట్రిక్స్. మరి ఆ డైఎలక్ట్రిక్స్ ని ఇన్సులేటర్ తీసుకున్నాం, మరి దాన్ని కండక్టర్ చేయాలంటే నువ్వు ఎవరిని అప్లై చేయాలి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసుకోవాలి. అప్పుడే ఛార్జింగ్ డిశ్చార్జింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే మనం బ్యాటరీస్ ని అబ్జర్వ్ చేస్తే లెడ్ ఆక్సైడ్ కనపడుతుంది. లెడ్ ఆక్సైడ్ ఈస్ ఏ సిన్సియర్లీ ఇన్సులేటింగ్ మెటీరియల్, అది జనరల్ గా పాపం ఇన్సులేటింగ్ మెటీరియల్. నువ్వు ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసావో అది సంవాట్ యాక్ట్ యాస్ ఏ కండక్టర్, అంటే ఒక 100లో 60 ఎలక్ట్రాన్స్ నైనా ఎలో చేస్తుంది. అస్సలు 0 అలౌ చేయడం కన్నా సంవాట్ 60 అలౌ చేయడం బెటర్ కదా అని చెప్పి ఇన్సులేటింగ్ మెటీరియల్స్ ప్లేస్ లో ఎవరిని తీసుకుంటాం? డైఎలక్ట్రిక్స్. డైఎలక్ట్రిక్ సంవాట్ యాక్ట్ యాస్ ఏ కండక్టర్ అంటిల్ అండ్ అన్లెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లైస్. మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినంత వరకు డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఈ మధ్యలోనే డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఖచ్చితంగా ఎలా వర్కౌట్ అవుతాయి? కండక్టర్ లాగే వర్కౌట్ అవుతాయి. ఓకేనా? ఇంకో విషయం, ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ ని ప్లేట్స్ కి తాంచేసి వేసేసారు కనుక చాలా మంది బద్ధకంగా ఏం చేస్తారంటే రెక్లెస్నెస్ చూపిస్తారు డయాగ్రామ్ లో, అది మాత్రం కూడదు. ఖచ్చితంగా ఇలా గీసేస్తారు డైఎలక్ట్రిక్ ని అలా గాని గీసారా చాలా తప్పే. ప్లేట్స్ కి మధ్యలో ఉంటుంది అంతే, ఈ ప్లేట్స్ కి టచ్ అవ్వదు. సో ఈ ప్లేట్స్ కి టచ్ అవుతుంది, డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఆ ప్లేట్స్ ని టచ్ చేయదు, జస్ట్ ఆ మధ్యలో ప్లేస్ అయి ఉంటుంది అంతే. చాలా మంది ఇలా గీయడం కూడా నేను అబ్జర్వ్ చేశాను, తప్పు. నెక్స్ట్ ఇంకో విషయం, కెపాసిటర్ గీసినప్పుడు 2 ప్లేట్స్ ఖచ్చితంగా ఇలా ఈక్వల్ గానే గీయాలి. ఒక ప్లేట్ ఇలా గీసి ఒక ప్లేట్ ఇలా గీసారనుకో అది ఓల్టేజ్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి అమ్మా. కెపాసిటర్ డ్రా చేసినప్పుడు అంటే మీరు చేసే రైటింగ్ మిస్టేక్స్ ఇవన్నీ మీరు చేసే డ్రాయింగ్ మిస్టేక్స్ అనమాట. ఎప్పుడైతే ఇలా గీసారో ఖచ్చితంగా మీకు అప్పుడు ఫిజిక్స్ అసలు ఫిజిక్స్ రాదనుకుంటారు. సెకండ్ ఇయర్ ఫిజిక్స్ మనం పక్కన పెట్టండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజిక్సే రాదనుకుంటారు ముందు. సో ఇక్కడ కెపాసిటర్ ని 2 ఈక్వల్ లైన్స్ కింద డ్రా చేసుకోవాలి కెపాసిటర్ ని. మరి ఇక్కడ ఒక లైన్ ప్లస్ ఒక లైన్ మైనస్, దీని పేరేంటి మరి? వోల్టేజ్. మా దీనికి ఇంకో పేరు కూడా ఉంది, వేరే పేరు కూడా చెప్పొచ్చు దీనికి, పొటెన్షియల్. ఓకే, సో పొటెన్షియల్ ని వోల్టేజ్ ని ఒకటి పాజిటివ్ ప్లేట్ ఒక నెగిటివ్ ప్లేట్ కింద గీయాలి. కెపాసిటర్ ని కంపల్సరిగా 2 సేమ్ వాల్యూ అదే సేమ్ మేనర్ లో గీసుకోవాలి. ఓకే, సో ఇది మనకి డైఎలక్ట్రిక్స్ కి సంబంధించిన డెఫినిషన్స్ అన్ని. కాకపోతే డైఎలక్ట్రిక్స్ లో 2 టైప్స్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి. ఒకటి పోలార్ డైఎలక్ట్రిక్స్, 2 నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్. పోలార్ డైఎలక్ట్రిక్స్ అంటే బై బర్తే అవి నెగిటివ్ పాజిటివ్ కాంబినేషన్ లో ఉంటాయి. అవేంటో ఇప్పుడు డ్రా చేస్తే తెలుస్తుంది చూడండి. సో పోలార్ డైఎలక్ట్రిక్స్, నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్. సో పోలార్ డైఎలక్ట్రిక్స్ అండ్ నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్ ని చూద్దాం. సో పోలార్ డైఎలక్ట్రిక్స్, సో పోలార్ డైఎలక్ట్రిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. పోలార్ డైఎలక్ట్రిక్స్ షేప్ ఇలా ఉంటుందమ్మా. నేను పోలార్ డైఎలక్ట్రిక్స్ షేప్ డ్రా చేస్తున్నాను చూడండి. పోలార్ డైఎలక్ట్రిక్స్ షేప్ కాకపోతే వితౌట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒకసారి, విత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒకసారి తీయాలి. వితౌట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒకసారి, విత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒకసారి డ్రా చేసుకోవాలి. అది ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇది మనకి పాజిటివ్ ప్లేట్, ఇది మనకి నెగిటివ్ ప్లేట్. పాజిటివ్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్, వీటి మధ్యలో వీటిని టచ్ చేయకుండా నేను డైఎలక్ట్రిక్స్ ని డ్రా చేస్తున్నాను. సో వీటిని ఏ రకంగా టచ్ చేయకుండా డైఎలక్ట్రిక్స్ ని డ్రా చేస్తున్నాను. సో పోలార్ డైఎలక్ట్రిక్స్ అంటే ఇలా ఉంటాయి.
ఎగ్ షేప్ లో ఉంటాయి అనమాట. వీటిలో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. ఎగ్ షేప్ లో ఉంటుంది, సిగార్ షేప్ అని అంటారు వీటిని. సో ఇలా ఉంటాయి అనమాట, పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ ఇలా ఉంటాయి. వీటిని పోలార్ డైఎలక్ట్రిక్స్ అని అంటారు. కాకపోతే ఇదంతా మనకి వితౌట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. వితౌట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, వితౌట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఇట్ మస్ట్ బి యాక్ట్ యాజ్ అన్ ఇన్సులేటర్. ఇట్ మస్ట్ బి యాక్ట్ యాజ్ అన్ ఇన్సులేటర్. ఓకే, ఇప్పుడు మనం అప్లై చేద్దాం. ఇఫ్ వి అప్లై ఎలక్ట్రిక్ ఫీల్డ్ విత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, విత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇప్పుడు ఈసారి విత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కేసు తీసుకుంటాం. సో విత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇవి ఎలా ఉంటాయో చూడండి. విత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంబినేషన్ లో చాలా డిఫరెంట్ పెక్యులర్ గా కనిపిస్తాయి, డిఫరెంట్ బిహేవియర్ అన్నమాట. పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్ ప్లేట్, పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్, మధ్యలో టచ్ చేయకుండా డైఎలక్ట్రిక్ ని డ్రా చేస్తున్నాను. సో ఎప్పుడైతే నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసావో, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడైతే అప్లై చేసావో, సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, అన్ని సేమ్ లైన్ లోకి వచ్చి అలైన్ అవుతాయి ఇలా జాగ్రత్తగా ఆర్డర్ లో. ఓకే, సో ఇలా జాగ్రత్తగా ఒక ఆర్డర్ లో వచ్చి అరేంజ్ అవుతాయి అనమాట. ఎప్పుడు విత్ ఎలక్ట్రిక్ ఫీల్డా వితౌట్ ఎలక్ట్రిక్ ఫీల్డా? ఖచ్చితంగా విత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇవన్నీ పర్టికులర్ ఆర్డర్ లోకి వచ్చేస్తాయి, ఖచ్చితంగా ఒక ఆర్డర్ లోకి వచ్చేస్తాయి అనమాట. ఓకే, పర్టికులర్ గా ఆర్డర్ ని ఫాలో అవుతూ ఉంటాయి. అప్పుడు ఇది మనకి ఎలా యాక్ట్ అవుతుంది? యాక్ట్ యాజ్ ఏ కండక్టర్, సంవాట్ కండక్టర్. కంప్లీట్ కండక్టర్ కాదమ్మా, కంప్లీట్ గా యాక్ట్ అవుతుందా అని అడుగుతారు. కంప్లీట్ కండక్టర్ కాదు, సంవాట్ యాక్ట్ యాజ్ ఏ కండక్టర్. అలా సెమీ కండక్టర్ కూడా కాదు, సెమీ కండక్టర్ కూడా కాదు, యాక్ట్ యాజ్ ఏ కండక్టర్. ఓకేనా, యాక్ట్ యాజ్ ఏ కండక్టర్. వితౌట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సులేటర్, విత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కండక్టర్. మీకు మాలిక్యూల్స్ అరేంజ్మెంట్ కూడా ఇది ర్యాండమ్ అరేంజ్మెంట్, అవునా? ర్యాండమ్ అరేంజ్మెంట్, అది పర్టికులర్ డైరెక్షన్ లో అలైన్ అవుతుంది. ఇది అయితే ర్యాండమ్ అరేంజ్మెంట్ అని చెప్తాం, ఇది డైరెక్షన్ అరేంజ్మెంట్ అని చెప్తాం. ర్యాండమ్ ఎలా కావాలంటే అలా ఉంటుంది, ఇది పర్టికులర్ డైరెక్షన్ లో ప్లేస్ అవుతూ ఉంటుంది. సో ఇది పోలార్ డైఎలక్ట్రిక్స్ గురించి. మరి నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్ కూడా నేర్చుకోవాలి మీరు. ఈ పోలార్ డైఎలక్ట్రిక్స్ కి సంబంధించిన డయాగ్రామ్ మేము మెటీరియల్ లో ప్రొవైడ్ చేయలేదమ్మా, ఒకసారి ఆన్లైన్ క్లాసులు చూస్తే మీకు అర్థం. సో ఇక్కడ మీకు నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్ గురించి మాట్లాడాలి. సో నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్. సో ఇప్పుడు మనం నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్ అంటే సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్, పాజిటివ్ ప్లేట్ పాజిటివ్ నెగిటివ్ ప్లేట్స్ ని డ్రా చేస్తాం, మధ్యలో డైఎలక్ట్రిక్ ని ప్లేస్ చేసాం. ఈసారి ఏంటంటే ప్లస్ మైనస్ కాంబినేషన్స్ కాకుండా ప్లస్ ప్లస్ కాంబినేషన్, మైనస్ మైనస్ కాంబినేషన్. సో ఇలా ర్యాండమ్ గా ఎలా పడితే అలా ఉంటాయి అనమాట. ప్లస్ మైనస్ ఇలా డిఫరెంట్ గా ఇలా ఎలా పడితే అలా ఉంటాయి. ఆటమ్స్ లో మాలిక్యూల్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ర్యాండమ్ ఫ్యాషన్ లో ఉంటాయి అనమాట. ఎప్పుడు వితౌట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, వితౌట్ ఈ యాక్ట్ యాజ్ అన్ ఇన్సులేటర్, యాక్ట్ యాజ్ అన్ ఇన్సులేటర్. సో ఇలా ర్యాండమ్ గా ఎలా కావాలంటే అలా ర్యాండమ్ ఫ్యాషన్ లో అక్కర్ అవుతూ ఉంటాయి. సో ఇట్ కెన్ బి యాక్ట్ యాజ్ అన్ ఇన్సులేటర్ ఇన్ వితౌట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మరి ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేద్దాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేశాక ప్లేట్స్. సో ఇది పాజిటివ్ ప్లేట్, సో ఇది మనకి నెగిటివ్ ప్లేట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పాజిటివ్ కి నెగిటివ్ వచ్చి అట్రాక్ట్ అవుతాయి ఇలా ఆర్డర్ లో. ఈ నెగిటివ్ కి పాజిటివ్ వచ్చి అట్రాక్ట్ అవుతాయి. ఓకే, సో ఇలా ఆర్డర్ లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇట్ కెన్ బి యాక్ట్ యాజ్ అన్ సమ్వాట్ కండక్టర్, యాక్ట్ యాజ్ అన్ కండక్టర్. ఓకే, సో ఇది మనకి విత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, సో ఇదంతా నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్. ఎటువంటి షేప్ ఉండనన్న, జస్ట్ ఆటమ్స్ లో పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్స్ అంటే ఏంటి? జనరల్లీ పాజిటివ్ అంటే డెఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని ఆటమ్స్ లో, నెగిటివ్ అంటే ఎక్సెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని. ఆ విషయం నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ చార్జెస్ అనే చాప్టర్ స్టార్టింగ్ లోనే చెప్పాను. 4th చాప్టర్ ఫీల్డ్స్ చార్జెస్ లోనే పాజిటివ్ చార్జ్ అంటే ఏంటి, నెగిటివ్ చార్జ్ అంటే ఏంటో లాస్ట్ లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. అంటే మనకు ఉన్న ఆటమ్స్ లో పాజిటివ్ చార్జ్ అంటే ఉన్నదానికన్నా డెఫిషియెంట్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అదే నెగిటివ్ చార్జ్ అంటే ఎక్సెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలా అయితే ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో మీరు
క్యాటయాన్స్ యానయాన్స్ నేర్చుకుంటారు కదా, సిమిలర్ అన్నమాట. అంటే ఎలక్ట్రాన్ ని లూజ్ అయిపోతే అది పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్ గెయిన్ అవుతూ ఉంటే అది నెగటివ్ ఛార్జ్, అంటే ఎక్సెస్ నెగటివ్, డెఫిషియంట్ ప్లస్. అది ర్యాండమ్ ఫ్యాషన్ లో ఉంటుంది వితౌట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఆర్డర్లీ డైరెక్షన్ లో ఉంటే అది మనకి విత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. వితౌట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైఎలక్ట్రిక్ యాక్ట్ యాజ్ ఏ ఇన్సులేటర్, విత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైఎలక్ట్రిక్ యాక్ట్ యాజ్ ఏ కండక్టర్. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని మనం ఈ నాట్ ఈఐ అని చెప్తారు. ఈ నాట్ ఈఐ. సో నెగిటివ్ చార్జెస్ అన్ని కలిపితే ఈ నాట్, నెగిటివ్ చార్జెస్ అయితే ఈ నాట్, ఈఐ అంటే మనకి పాజిటివ్ చార్జ్. సో ఈ నాట్ అన్ని కలిపితే మనకి నెగిటివ్ చార్జెస్, ఈఐ అంటే మనకి అన్ని కూడా పాజిటివ్ చార్జ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్, టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E is equal to E naught minus EI అని చెప్పొచ్చు. టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E is equal to E naught minus EI. మైనస్ ఎందుకు తీసుకుంటున్నాం టోటల్ అన్నా సరే? నేను పలకడం టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని పలికిన ప్రొనౌన్సియేషన్ లో బాగానే ఉంది, మరి టోటల్ అన్నప్పుడు సమ్ కదా చేయాలి. మైనస్ ఎందుకు తీసాం? జనరల్లీ పాజిటివ్ ఛార్జ్ అంటే డెఫిషియెంట్, లూజ్ అవుతుందా గెయిన్ అవుతుందా? లూజింగ్. కాబట్టి ఇక్కడ వి హావ్ టు మస్ట్ ప్లేస్ అండ్ మైనస్ సింబల్, అందుకు మైనస్ పెడతాం. టోటల్ అని పలికినా సరే సమ్ కాకుండా మైనస్ పెట్టడానికి రీజన్ అది. సో ఈ నాట్ అంటే నెగిటివ్ ఛార్జెస్, ఈ అంటే మనకి ఏంటి పాజిటివ్ ఛార్జెస్. సో నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాపిటల్ E is equal to E naught minus EI. సో ఇదంతా మనకి డైఎలక్ట్రిక్స్ కి సంబంధించిన డెఫినేషన్స్. ఓకే, సో డెఫినేషన్స్ అట్ ద సేమ్ టైం వాటి క్లాసిఫికేషన్స్ కూడా. పోలార్ డైఎలక్ట్రిక్స్, నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్. పోలార్ డైఎలక్ట్రిక్స్ అంటే సమ్ వాట్ షేప్ ఉంటుంది, నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్ కి ఎటువంటి షేప్ ఉండదు. బట్ కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయనంతసేపు అవి ర్యాండమ్ ఫ్యాషన్ లో ఉంటాయి. వన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేశాక ఇట్ కెన్ బి ప్లేస్ అనే ఆర్డర్లీ ఫ్యాషన్ అండ్ ఆల్మోస్ట్ ఇట్ కెన్ బి యాక్ట్ యాజ్ ఏ కండక్టర్ అని చెప్తాం. ఓకే, సో ఇప్పుడు ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ కి, పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ కి డెరివేషన్ చూడాలి. సో దాన్ని బేస్ చేసుకొని రెండు కేసుల్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కేస్ 1 కేస్ 2. అది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ ఏంటో చెప్పాలి, చాలా ఇంపార్టెంట్. పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. అది మీకు మెటీరియల్ ఎవడో ఎస్ఏ క్వశ్చన్లు ఇచ్చినా సరే మిమ్మల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 మార్క్స్ క్వశ్చన్ లాగా అడుగుతారు. ఓకే, సో ఇప్పుడు ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ డిస్కస్ చేద్దాం. Energy stored in a capacitor. కెపాసిటర్ లో ఎనర్జీ స్టోరింగ్ ఎంత అని అడుగుతున్నాను. ఎనర్జీ స్టోరింగ్ అంటే ఛార్జింగ్ అని. ఓకే, ఎనర్జీ స్టోరింగ్ అంటే ఛార్జింగ్ అని అర్థం, ఎనర్జీ గివింగ్ అంటే డిశ్చార్జింగ్ అని అర్థం. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎనర్జీ స్టోర్ చేస్తుందంటే ఛార్జింగ్, ఎనర్జీ గివింగ్ అంటే ఇచ్చేస్తుందంటే అది మనకి డిశ్చార్జింగ్. ఓకే, సో ఎనర్జీ స్టోర్డ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఛార్జింగ్ గురించే మాట్లాడుకోవాలి. డిశ్చార్జింగ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం మాట్లాడాల్సిందల్లా ఛార్జింగ్ గురించే. ఛార్జింగ్ ఆఫ్ ఏ కెపాసిటర్, ఛార్జింగ్ ఆఫ్ ఏ కెపాసిటర్. సో ఛార్జింగ్ ఆఫ్ ఏ కెపాసిటర్ ఫ్రమ్ 0 to charge Q, 0 to charge Q. ఓకే, ఎంత నుంచి ఎంత వరకు చార్జ్ అవుతుందంట? 0 వాల్యూస్ నుంచి అప్ టు చార్జ్ Q వరకు. ఓకే, సో ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ యూని క్యాలిక్యులేట్ చేయాలి. పొటెన్షియల్ ఎనర్జీ యూని క్యాలిక్యులేట్ చేయాలి. సో పొటెన్షియల్ ఎనర్జీ U is equal to W. సో పొటెన్షియల్ ఎనర్జీ మనకి ఏమవుతుంది? W అవుతుంది. సో ఇక్కడ వర్క్ మనకి ఈ ప్లేస్ లో పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది అనమాట. అంటే వర్క్ జరిగిన వర్క్ అంతా మనకి ఇన్ ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్మ్ లో స్టోర్ అవుతుంది. ఎక్కడ? కెపాసిటర్ లో. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. జరిగిన వర్క్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరుగుతుంది? 0 నుంచి Q అనే ఛార్జింగ్ వరకు. సో 0 నుంచి Q అనే ఛార్జింగ్ వరకు జరిగిన వర్కే మనం ఎవరికి ఈక్వల్ అని చెప్తున్నాం? పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వల్ అని చెప్తున్నాం. ఓకే, సో జరిగిన వర్క్ నే మనం పొటెన్షియల్ ఎనర్జీ U అని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, ఆ వర్క్ డన్ కూడా ఎవరి నుంచి? ఇనీషియల్ వాల్యూస్ 0, లాస్ట్ పీక్ వాల్యూస్ ఎంత మనకి? Q. సో 0 నుంచి Q వరకు ఛార్జింగ్ అవుతుంది కెపాసిటర్. ఓకే, ఆ వర్కే నువ్వు పొటెన్షియల్ ఎనర్జీ U అని ప్లేస్ చేసుకోవాలి. సో ఇక్కడ W ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో W
జీరో టు క్యాపిటల్ క్యూ బి ఇంటూ డిక్యూ అని రాస్తాం ఫార్ములా. సరే ఫార్ములా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అబ్జర్వ్ చేయండి. వర్క్ డన్ డబ్ల్యూ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ చేయాలి, లిమిటెడ్ ఇంటిగ్రేషన్ జీరో టు క్యూ బి ఇంటూ డిక్యూ అని రాసుకోవచ్చు. ఓకే, మనకి తెలిసిన విషయమే. బి అంటే ఏంటి మనకి ఈక్వేషన్? క్యూ బై సి, అవునా కదా? సో బి ఈస్ ఈక్వల్ టు పొటెన్షియల్, బి ఈస్ ఈక్వల్ టు చార్జ్ క్యూ బై సి. సి అంటే కెపాసిటెన్స్, చార్జ్ క్యూ బై కెపాసిటెన్స్, చార్జ్ క్యూ బై కెపాసిటెన్స్. వి అంటే ఏంటి మనకి? పొటెన్షియల్ ఓవర్ ఆర్ వోల్టేజ్, పొటెన్షియల్ ఓవర్ ఆర్ వోల్టేజ్. ఓకే, సో ఇక్కడ పొటెన్షియల్ V is equal to charge Q by C. ఓకే, సో ఇక్కడ ఈ విషయాన్ని ఈ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే W is equal to ఇంటిగ్రల్ 0 to capital Q, Q by C into dq, Q by C into dq. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ ని పెర్ఫార్మ్ చేయాలి. x into dx వాల్యూస్ ఏమవుతాయి ఇంటిగ్రేషన్ కి? x square by 2, x into dx. ఇక్కడ 1 by c ఇక్కడ కాన్స్టెంట్. సో ఇక్కడ నేను రౌండ్ చేస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ c మనకి కాన్స్టెంట్, c అంటే కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ కి ఇంటిగ్రేషన్ ని పెర్ఫార్మ్ చేయక్కర్లేదు. సో c అంటే మనకి ఇక్కడ కాన్స్టెంట్, ఇక్కడ వచ్చి ఎవరికి ఇంటిగ్రేషన్ ని పెర్ఫార్మ్ చేయాలి? చార్జ్ q కి పెర్ఫార్మ్ చేసుకోవాలి. సో చార్జ్ q కి ఈక్వేషన్ ని పెర్ఫార్మ్ చేద్దాం చూడండి. సో x into dx అంటే మనకి ఇంటిగ్రేషన్ వాల్యూ x square by 2, ఇంటిగ్రేషన్ వాల్యూస్ x into dx. ఇక్కడ x ప్లేస్ లో q అని పెడతాం. సో ఇక్కడ వర్క్ డన్ W is equal to ఇంటిగ్రల్. సో 1 by c ని అవుట్ మోస్ట్ రాసిద్దాం, ఎందుకంటే సిన్స్ c is a constant value. ఇంటిగ్రల్ 0 to capital Q, Q into dq. సో ఇది మనకి సిన్స్ x into dx is equal to x square by 2. సో ఇంటిగ్రేషన్ వాల్యూ. సో అదే రాద్దాం ఇక్కడ. W is equal to 1 by c, q ప్లేస్ లో q square by 2, లిమిట్స్ ఇంటిగ్రేషన్ 0 to q. సో ఇది మనకి అప్పర్ లిమిట్, ఇది వచ్చేసి మనకి లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ తీసుకోవాలి ఇంటిగ్రేషన్. సో W is equal to 1 by c q square by 2 minus 0. సో ఇంకా వర్క్ డన్ W is equal to ఎలా రాసుకోవచ్చు? క్యాపిటల్ Q square by 2c. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. W is equal to Q square by 2c, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. దీన్ని ఫస్ట్ ఫార్మ్ అని అంటారు. ఫస్ట్ ఫార్మ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. W is equal to Q square by 2c, దీన్ని ఫస్ట్ ఫార్మ్ అని అంటారు. ఈ ఫస్ట్ ఫార్మ్ ని బేస్ చేసుకుని సెకండ్ ఫార్మ్, థర్డ్ ఫార్మ్ కూడా చెప్పాలి. అదేంటో కూడా డిస్కస్ చేద్దాం చూడండి. వర్క్ డన్ W is equal to Q square by 2c ఫస్ట్ ఫార్మ్. ఇప్పుడు మనం వర్క్ డన్ ని క్యాలిక్యులేట్ చేసామంటే పొటెన్షియల్ ఎనర్జీ వచ్చినట్టే అన్నట్టు, ఖచ్చితంగా వచ్చినట్టే. సో పొటెన్షియల్ ఎనర్జీ U is equal to W is equal to Q square by 2c. సో మనకు కావాల్సిన పొటెన్షియల్ ఎనర్జీని డిస్కస్ చేసాం ఫస్ట్ ఫార్మ్ లో మాత్రమే. ఫస్ట్ ఫార్మ్ లోనే సెకండ్ ఫార్మ్ కూడా డెవలప్ చేయాలి, దీన్ని బేస్ చేసుకునే చేయాలి. చేద్దాం చూడండి. సెకండ్ ఫార్మ్ తర్వాత థర్డ్ ఫార్మ్ ని కూడా డెవలప్ చేసుకోవాలి. సో ఇక్కడ U is equal to Q square by 2c ఫస్ట్ ఫార్మ్. సిన్స్ మనకి తెలిసిన విషయమే, Q is equal to C into Vn, అవునా కదా? ఎలా? V is equal to Q by C ప్లేస్ లో రాసుకుంటే Q is equal to C into Vn రాసుకోవచ్చా? రాసుకోకూడదు. సో Q is equal to C into Vn రాసుకోవచ్చు. సో అదే విషయం తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో U is equal to C square V square by 2c. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే c టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో U is equal to half into CV square, half into CV square. ఇది మనకి సెకండ్ ఫార్మ్, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇది మనకి సెకండ్ ఫార్మ్. ఈ ఫార్మ్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి ఫస్ట్ ఫార్మ్. W is equal to U is equal to Q square by 2c. సో U is equal to W is equal to half CV square, అది సెకండ్ ఫార్మ్. దీని నుంచి థర్డ్ ఫార్మ్ ని కూడా డెవలప్ చేయాలి. సెకండ్ నుంచి థర్డ్ ని డెవలప్ చేసుకోవాలి, అది థర్డ్ ఫార్మ్. థర్డ్ ఫార్మ్ ని కూడా డెవలప్ చేయాలి.
దీని నుంచి థర్డ్ ఫామ్ లో డెవలప్ చేద్దాం. U is equal to half into CV into V కింద రాసుకోవచ్చు. Since charge Q is equal to C into V కాబట్టి, since V is equal to Q by C కాబట్టి, సో V is equal to Q by C నుంచి Q is equal to C into V అని రాసుకున్నాం. సో C into V ప్లేస్ లో మనం ఎవరిని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు? Q. సో U is equal to half into Q into V. సో ఇది మనకి థర్డ్ ఫామ్. సో ఇది మనకి థర్డ్ ఫామ్. సో ఈ త్రీ ఫార్మ్స్ కూడా బేస్డ్ ఆన్ కెపాసిటర్స్, ఈ త్రీ ఫార్మ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు కెపాసిటర్ లో వర్క్ డన్ అని అడిగినా, పొటెన్షియల్ అని అడిగినా రెండు సేమ్. సో ఎక్కడైతే వర్క్ జరుగుతుందో అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. కాకపోతే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఇనిషియల్ 0 టు చార్జ్ వాల్యూ Q, అది ఛార్జింగ్ ఆఫ్ ఏ కెపాసిటర్ అని కూడా చెప్తారు. సో ఎనర్జీ టేకింగ్ కాబట్టి ఛార్జింగ్, ఎనర్జీ గివింగ్ అయితే మనకి డిశ్చార్జింగ్. ఓకే, సో ఫస్ట్ ఫామ్ వచ్చేసి U is equal to Q²/2C, సెకండ్ ఫామ్ వచ్చేసి U is equal to half CV², థర్డ్ ఫామ్ వచ్చేసి U is equal to half Q. సో ఈ త్రీ ఫార్మ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో వీటిలో 2 కేసెస్ ఉంటాయి. సో ఆ 2 కేసెస్ని కూడా డిస్కస్ చేసుకుంటే ఇక్కడతో మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కెపాసిటెన్స్ అనే చాప్టర్ కంప్లీట్ అయిపోతున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం కరెంట్ ఎలక్ట్రిసిటీని డిస్కస్ చేసుకోవాలి. ఓకే.